మా జనరేషన్ వాళ్ళకైతే కనిపించేది నరేష్ గారి లైఫ్, ఫిల్మ్ కెరియర్ అంతా కూడా చాలా ఫ్యాబులస్ అని. బట్ మీరు చెప్పారు ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూశానని చెప్పి. సో అంటే ఎలా పడిపోయిన ప్రతిసారి నుంచునేందుకు మీకు ఇచ్చే ఆ ధైర్యం ఏంటి? లేదమ్మా, ఇది అదే ఇట్స్ వెరీ డీప్ పాయింట్ యూ ఆస్. నేను జెనెటిక్గా మా మదర్ ఎక్కువ, అంటే ఆమె మొండితనం, ఆమె ఆలోచన విధానం, ఆమె పట్టుదల, ఇది ఎక్కువ నాలో ఉంది. ఆమె ఎన్ని కష్టాలు చూసిందో ఫైనల్గా ఆమె సక్సెస్ ఏంటంటే అద్భుతంగా ఒక ఫ్యామిలీ ఆమె సృష్టించుకుంది, అందరినీ సంతోషంగా పెట్టింది, వెళ్ళిపోయింది. సో దట్ ఇస్ సక్సెస్. సో నా వరకు వస్తే నా లైఫ్ చిన్నప్పటి నుంచి స్ట్రగులే. ఆ స్ట్రగుల్, ఇప్పుడు నా స్ట్రగుల్ నేను చెప్పడం వల్ల అదేదో నేను నా బాధ చెప్పి, ఇట్స్ నాట్ ఇట్. ఎవ్రీ పర్సన్ గోస్ టు ద స్ట్రగుల్. నేను చిన్నప్పుడు పేరెంట్స్ బిజీగా ఉండేవాళ్ళు, నన్ను మేనమామ వాళ్ళు చూసుకునేవారు. సో మదర్ అనేది నాకు చాలా దూరంగా కనిపించింది. నాకు చిన్నప్పుడు ఫేస్ చేసిన స్ట్రగుల్ అదే. లాస్ట్ దాకా మా మదర్తో ఆ చిన్న డిస్టెన్స్ ఉండేది. ఒకరోజు అడిగాను, ఎందుకు మన ఇద్దరం అంత దూరంగా ఉన్నామంటే ఇద్దరు ఏడ్ చేసి దగ్గర అయిపోయాం. సో అలా ఒక స్ట్రగుల్, అదొక స్ట్రగులే. అందరికి ఇది కామన్గా, అందరికి కాదు, కొంతమందికి అవుతుంది, ఎస్పెషల్లీ సెలబ్రిటీ కిడ్స్కి వస్తుంది. దెన్ నేను సినిమా కెరీర్ తీసుకున్నప్పుడు అప్పుడు టీనేజ్ హీరోస్ లేదు. అది ఫస్ట్ టీనేజ్ హీరో తెలుగులోకి, నల్ల సింబాలట. సో అసలు కథలు లేవు. అసలు అద్భుతమైన కథ జంజాల్ గారు ఇచ్చారు, సూపర్ హిట్ అయిపోయింది. ఖాళీగా డ్రైవింగ్లో కూర్చొని కాఫీ తాగుతుండేవాడిని. సినిమాలు లేవు. ఇంత సక్సెస్ ఈ సినిమాలు ఎందుకు లేదు నాకు అర్థం కాదు. ఎందుకంటే అప్పట్లో హీరో అంటే 40 ఏళ్ళు ఉండాలి, విగ్ చేసుకోవాలి, ఉండయి, వారి మీద మనకి రావు కదా. సో ఇవన్నీ సినిమా ఇండస్ట్రీ ఎవాల్వింగ్ నేను చూశాను. ఇండోర్ నుంచి అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్ళడం. సరే, నేను ఎక్కడ ఆగలేదు. బట్ చాలామంది